పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల అమెరికాకి చెందినటువంటి సైనికులకే తీవ్ర నష్టం వాటిల్లుతుంది తప్ప ఇరాన్తో యుద్ధం అమెరికాకి ఎటువంటి ప్రయోజనం లేదని 54% అమెరికన్లు భావిస్తున్నట్లుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సుబ్రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల అమెరికాకి చెందినటువంటి సైన్యానికే తీవ్ర నష్టం వాటిల్లుతుంది తప్ప ఇరాన్తో యుద్ధం అమెరికాకి ఎటువంటి ప్రయోజనం లేదని అమెరికాలో ఉన్నటువంటి 54% అమెరికన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా భావిస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఈ సర్వే చేసింది చాలా బాగా పాపులర్ సంస్థ రాయిటర్స్. ప్రపంచంలో సమాచార వ్యవస్థలో పర్టికులర్గా న్యూస్ పంపిణీలో మనకి ఇండియాలో UNIPTI ఎట్లాగో అందుకని వరల్డ్ న్యూస్ ఏజెన్సీ అది ప్రపంచానికి. రాయిటర్స్ చాలా రెస్పెక్టబుల్. ఇది వాళ్ళు చేసిన సర్వే. అది ఒక రకమైన ఒక్క గణాంకం 54% ఒకటే కాదు, దాదాపుగా 10-12 అంశాల్లో అది సర్వే నిర్వహించింది. ఓవరాల్గా అమెరికన్ పౌరులు యుద్ధం పట్ల వాళ్ళ మనోభావాలు కానీ, వాళ్ళ వ్యతిరేకత కానీ, సానుకూలత కానీ అనే ఒక అంశంతో పాటు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో, వాళ్ళ ఆర్థిక కుటుంబ వ్యవహారాల్లో, దేశ ఆర్థిక భద్రతలో, ద్రవ్యోల్బణంలో, ధరల పెరుగుదలలో, ఇతర రంగాలలో, ఈ సురక్షిత భద్రత రంగాల్లో కూడా సర్వే చాలా పెద్ద డీటెయిల్ క్వశ్చనర్. బ్రాడర్గా ఏంటంటే కొన్ని అంశాల్లో దాదాపుగా 70% పైగా ఈ యుద్ధాన్ని ఇమీడియట్గా నిలుపుదల చేయాలని, లేదంటే తొందరగా ముగింపు పలకాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అది ఒక అంశం. ఈ యుద్ధం వల్ల అనుకున్న లక్ష్యాలని సాధించగలిగాము అని 24% మాత్రమే అభిప్రాయపడుతున్నారు. ఇంకొక 50 మంది మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయామనే వాళ్ళు. చాలా ఎక్కువ మంది ఏమో లక్ష్యాల్ని సాధించినా సాధించకపోయినా సాధించామనే ప్రయత్నాన్ని కొనసాగించొద్దు, దీనికి త్వరగా ముగింపు పలకాలి అని. చాలామంది తమ వాహనాల వాడకాన్ని తగ్గించారు. వాళ్ళు కేవలం ఈ ధరలు ఇంకా పెరిగిపోతాయి, గ్యాసోలిన్, పెట్రోల్, ఇంధన ధరలు పెరిగిపోతాయనే దాంతో ఇంకా కొంతమంది అమెరికన్ ప్రజలేమో తమ కుటుంబం మీద భారం పడుతుంది, తమ కుటుంబ ఆర్థిక ఆరోగ్యం మీద కూడా భారం పడుతుందని భావిస్తున్నారు. కొందరు భూతలం మీద యుద్ధం ఖచ్చితంగా చేయకూడదు, వెళ్ళకూడదని అంటున్నారు. కొందరికేమో ఈ సైనిక నష్టాన్ని మనం తట్టుకోలేని స్థితికి చేరనివ్వకూడదు అని కొంతమంది ప్రజానీకం అంటున్నారు. ఓవరాల్గా రిపబ్లికన్ పార్టీలో అంతర్గతం వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ నాయకుడిగా చేస్తున్న ఈ యుద్ధాన్ని కూడా మెజారిటీ రిపబ్లికన్లు కూడా ఆమోదించట్లా. అంటే గౌరవప్రదమైన ముగింపు, వీలున్నంత సత్వర ముగింపు భూతల రంగానికి హార్మోజ్ జలసంధి మీద కూడా జరిగింది. హార్మోజ్ జలసంధి దాంట్లో కూడా ఇది డబుల్ బ్లాకేడ్. అంటే ఒక పక్కన ఆల్రెడీ బ్లాకేడ్, ఇరాన్ అనేది బ్లాకేడ్గానే కదా ఇరాన్ నిలుపుదల చేసింది కదా, దానిని నిలుపుదల మీద నిలుపుదల కదా ఇప్పుడు మళ్ళీ అమెరికా తాము బ్లాకేడ్ చేస్తున్నాం అనేది. ఎవరి మీద బ్లాకేడ్ అనేది అంటే 2 బ్లాకేడ్, ఒకటి నీ బ్లాకేడ్, ఒకటి నా బ్లాకేడ్. అంటే ఒకటి నా నిలుపుదల, ఇంకోటి. సో ఇట్లాంటి గందరగోళం మీద కూడా అమెరికన్ ప్రజానీకం తీవ్రంగా అసంతృప్తికి మించిన స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంది. అయితే త్వరలో కూడిగా ఎలక్షన్లు రాబోతున్నాయి, వాళ్ళ మధ్యంతర ఎన్నికలు. ఏమైనప్పటికీ ఇంత త్వరగా అమెరికా ప్రజానీకంలో ఇంత వ్యతిరేకత కూడుగట్టుకోవడానికి ఒకే వ్యక్తి కారణం, ఒక వ్యక్తి మాత్రమే కారణం. చరిత్రలో చాలా తక్కువ సందర్భాల్లో అమెరికా లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నిర్వీర్యం కావటం. కాంగ్రెస్ కానీ, అక్కడ ఉన్న పార్లమెంట్ అనుకోండి, ఏదన్నా దాని కానీ, అక్కడున్న బ్యూరోక్రసీ కానీ, అక్కడున్న ఎగ్జిక్యూటివ్ కానీ,
అఫ్ కోర్స్ జ్యుడిషియరీ అనేది దీంట్లో కలగజేసుకోదు. వీళ్ళకు కూడా వాయిస్ లేకుండా, వాయిస్ ఉన్న రిపబ్లికన్లు అయితే భయపడతారు. సమ పార్టీలో చెప్తే రేపొద్దున మాకు అని. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్గా మాట్లాడట్లా. అయినా ప్రజల్లో ఇంత వ్యతిరేకత పెళ్లిబుతుకుతోంది. సో ఈ పెళ్లిబొక్కటాన్ని రాయిటర్స్ సరైన సమయంలో సరైన సర్వే చేసి ప్రపంచం ముందు వెల్లడించింది. ఈ రాయిటర్ సంస్థ చేసిన సర్వేని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా అమెరికన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రజల యొక్క మనోభావాల్ని, నాడిని ఆయన చూపించి దానికి ఒక సత్వరం తమ యొక్క చర్యల్ని వీలున్నంత పరువు ప్రతిష్ట కాపాడుకుంటూ ప్రపంచానికి ఇది ఒక గుదిబందలా కాకుండా యుద్ధం, అట్లాగే నష్టం కూడా ఇరుపక్షాలకి భౌతికమైన నష్టం కానీ లేకపోతే సైనిక మరణాలు కూడా తగ్గించాలంటే ప్రజల మనోభావాల్ని, ప్రజల యొక్క ఆ ఉద్దేశాల్ని గ్రహించి ఆ విధిగా వెళ్తుందా లేదా అనేది ఇప్పుడు ట్రంప్ యొక్క విజ్ఞత మీద ఆధారపడింది. ఓకే, ఈ సర్వేకి ముందు చాలా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. ఎవ్రీ 3-4 డేస్కి ఏదో ఒక సర్వే వస్తూనే ఉంది బయటికి. మూడ్ ఆఫ్ ది నేషన్లో రకరకాల పేర్లతోటి అన్నిట్లో కన్సిస్టెంట్గా పెద్ద విపరీతమైన చేంజెస్ కూడా ఏమీ లేవు. ఆ పర్సంటేజ్లో కూడా 5% చేంజ్ అంతే, ఒక సర్వేకి ఇంకో సర్వేకి. ఏది మూడ్ ఆఫ్ ది నేషన్, ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయనే సర్వేలు అన్నీ కూడా ముక్తకంఠంతో చెప్తున్నాయి, బాబు ఇక్కడ ఆగండి, లేదంటే త్వరగా ముగించండి, ప్రతిష్టకు పోవద్దు, ప్రతిష్టకు పోతే ప్రపంచానికే ఇబ్బందికరమైన పరిస్థితులు అని. సరే, ఆయన కూడా రోజుకి 2 రకాలుగా 3 రకాలుగా మారుతూ ఉంటాడు. మనం ఉదయం సూర్యుడికి, మధ్యాహ్నం సూర్యుడికి, సాయంకాలం సూర్యుడికి ఎట్లా మారుతాయో ఉష్ణోగ్రతలు, ట్రంప్ యొక్క గొంతులో, స్వరంలో, అభివ్యక్తీకరణలో, స్టేట్మెంట్స్లో అన్ని మార్పులే ఉంటాయి కన్సిస్టెంట్గా. ఒక రోజేమో నేను ఇరాన్ నాగరికతనే నాయకత్వం చేసేస్తానంటాడు. అంటే ఆయన మాటల్లో స్థిరత్వం ఉండదంటారు. స్థిరత్వం అసలు ఒక రోజు కన్నా ఒక రోజుకు ఒక స్టేట్మెంట్ వస్తానని అర్థం చేసుకోవచ్చు. ఆ ట్వీట్లు ఏంటో, ఆయన మానసిక స్థితి మీద కూడా అమెరికన్ ప్రజల్లో సర్వే చేయాల్సిన అవసరం ఉంటుంది నేను భావిస్తున్నా. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఒక్కోసారి వయసురీత్యా కొంత మానసికమైనటువంటి, ఇప్పుడు పీపుల్స్ వారు సీతారామయ్యని ఎందుకు తీసేసింది? కొండపల్లి సీతారామయ్య దాని ఉద్యమాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లిన నాయకుడు. ఆయనకి డిమెన్షియా అని వచ్చింది, అంటే మతిమరుపు జబ్బు. రకరకాల వస్తాయి ఏజ్ అయిన తర్వాత, అది ఖచ్చితంగా బయటికి ఏం కనపడదు, కానీ దాని పరిణామాలు విపరీతంగా ఉంటాయి పరిపాలన పట్ల. ఒకనాడు ఆ ప్రాబ్లమ్స్ ఎంజి రామచంద్రన్ గారు ఆ రాష్ట్రాన్ని ఆయన అలా పడుకుని పాలించేసేవాడు. ఐ థింక్ జ్యోతిబస్ కూడా అట్లాగే అయినట్టుగా నాకు అనుమానం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ట్రంప్ యొక్క మనో ఆరోగ్యం ఏ స్థాయిలో ఉంది అనే దాని మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఆంతరంగికులు బయటికి చెప్పరు. కాబట్టి నాకు వచ్చిన అనుమానం చాలామందికి ఉండే అవకాశం ఉంది. సో ఇట్లాంటిది ఏమైనా సర్వే వస్తే దాని గురించి మనం మరోసారి మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.